ఫోన్ ట్యాపింగ్ తో రాజ్యాంగం ప్రతిపాదించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందన్నారు మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో గత 5 ఏళ్లుగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని తాను బాధితుడనని చెప్పారు. మహబూబ్ నగర్కు చెందిన అప్పటి మంత్రి ఆదేశాల మేరకు తన ఫోన్ ట్యాపింగ్ చేసి కాల్ రికార్డులు మినిస్టర్కు పంపించారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్పై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీకి ఫిర్యాదు చేశానన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. రాజకీయ నేతలు వ్యాపారవేత్తలను బ్లాక్మెయిల్ చేయడానికి ట్యాపింగ్ను వాడుకున్నారని చెప్పారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మరియు రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా బాధపడుతున్న వేలాది మంది బాధితుల తరఫున నేను ఒక బాధితుడిగా, ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా గత 5 సంవత్సరాల్లో జరిగిన నిర్బంధ పాలన, స్వేచ్ఛను హరించి బెడ్రూమ్లోకి తొంగి చూసే అధికార వ్యవస్థకు వ్యతిరేకంగా ఈరోజు డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఎస్ఐబిలో ఉన్న కొంతమంది ఆఫీసర్సు, జిల్లాలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు కలిసి తనకు ఇష్టం లేని వాళ్ళ మీద, రాజకీయ ప్రత్యర్థుల మీద, నిజాలు నిగ్గుదేల్చే సివిల్ సొసైటీ నాయకుల మీద, పౌర హక్కుల నాయకుల మీద, ప్రశ్నించే గొంతుకల మీద ఫోన్ ట్యాపింగ్ అనే బ్రహ్మాస్త్రాన్ని వాడి వాళ్ళ గొంతుకలను మూసే ప్రయత్నం చేసిన విషయం మీకు తెలుసు. ఇది కేవలం రాజకీయ పరంగానే కాకుండా ఆస్తులు కొల్లగొట్టడంలో, ప్రజల ధన మన ప్రాణాలతోటి యథేచ్ఛగా ఆటలాడుకున్న విషయం, ఈ రాజకీయ నాయకుల, పోలీస్ అధికారుల అపవిత్ర కలయికతోటి ఈరోజు తెలంగాణ భ్రష్టుపట్టిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. నా ఫోన్ కూడా స్వయంగా ట్యాప్ చేసిండ్రు ఎలక్షన్లలో, మా బంధువుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, మా స్నేహితుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళ ప్రతి కదలికను మా లోకల్గా ఉన్న బీఆర్ఎస్ నాయకులకు చేరవేసే కార్యక్రమం చేసింది. అక్కడ ఉన్న మాజీ మంత్రి గారు, మిగతా బీఆర్ఎస్ నాయకులు ఫలానా వాళ్ళ నెంబర్లు ట్యాప్ చేయండి అంటే ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ, ఎస్ఐబిలో ఉన్న కీలకమైన అధికారులు ఆ ట్యాప్ చేసి కాల్ రికార్డ్స్ చేసి మళ్ళా వాళ్ళకు పంపించేవాళ్ళు. ఆ కాల్ రికార్డ్స్ తీసుకొని అందులో ఏదైనా ప్రతికూలమైన అంశం ఉంటే, ఏదైనా లావాదేవీ ఉంటే దాన్ని తీసుకొని బ్లాక్మెయిలింగ్కు పాల్పడిన చరిత్ర మహబూబ్ నగర్లో కోకల్లుగా ఉంది. అందుకే ఒక ప్రజాప్రతినిధిగా రాజ్యాంగాన్ని పర్యవేక్షించే బాధ్యతలో ఉన్నాను కాబట్టి, నేను కూడా బాధితుండే కాబట్టి ఈరోజు డీజీపీ గారికి ఆధారాలతో సహా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఫోన్ ట్యాపింగ్, అనాథరైజ్డ్ ఫోన్ ట్యాపింగ్ బాధ్యత ఎవరి మీద పెడతారో ఇన్వెస్టిగేషన్ చేసి చట్టపరంగా శిక్షించాలని చెప్పి వారిని కోరడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి ఫోన్ ట్యాపింగ్కు ఏ ప్రభుత్వం కానీ, ఏ పోలీస్ అధికారి కానీ పాల్పడకుండా ఉండేటట్లుగా మీరు విచారణ చేసి దోషులను శిక్షించాలి, కటకటాల వెనక్కి తీసుకెళ్లాలి అని చెప్పి వారిని రిక్వెస్ట్ చేసిన.